హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఇది ఒక హిలేరియస్ స్టోరీ అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విజనరీ లాంటి నేతను మనం పొందడం ఒక ఈ జన్మకు చేసుకున్న సుకృతం అన్నమాట సో ఆయన గారి ఇంగ్లీష్ గురించి ఇక ఎప్పటినుంచో కథలుగా ఉన్న విషయం తెలిసిందే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు అంటే గతంలో నిపుణులు అంటారు కదా వాళ్ళందరి నాలెడ్జ్ను మిక్సీలో గ్రైండ్లో వేసి రుబ్బితే పుట్టిన వ్యక్తే చంద్రబాబు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు అన్నమాట కామెడీ అనుకోకండి నిజంగానే ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి విందాం స్మాల్ బాయ్ వితౌట్ నోయింగ్ గవర్నెన్స్ దెర్ ఇస్ ఎ కాంట్రాక్టర్ దెర్ ఇస్ ఎ ఇంజనీర్ దెర్ ఇస్ ఎ రైనీ సీజన్ ఇస్ కమింగ్ మాన్సూన్ ఇస్ సెట్టింగ్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ ఇన్ ఏప్రిల్ everybody here even small boy without knowing governance there is a contractor there is a engineer there is a rainy season is coming monsoon is setting elections are over in April విన్నారు కదా there is a rainy season monsoon is setting there is a engineer there is a doctor contractor ఇవన్నమాట మన ఇంగ్లీష్ గతంలో ఓటుకునోటి కేసులో మన రామన్న కేటీఆర్ మాట్లాడినప్పుడు చాలా కామెడీగా అనిపించింది అనమాట ప్రపంచంలో ఈయనంత దరిద్రంగా ఇంగ్లీష్ మాట్లాడేటోడు ప్రపంచంలో ఎక్కడా కనిపించడు అని అప్పట్లో నవ్వొచ్చేది కానీ ఈ ఇంగ్లీష్ చూస్తుంటే దానికి కరెక్టే అనిపించింది సరే ఇవన్నీ పక్కన పెడదాం విజనరీ అంటే ఎట్లుండాలో సాక్షాత్తు చూపించిన వ్యక్తి అనమాట మరి అట్లనే ఇన్ని గుర్తుంటున్నాయి ఇప్పుడు వీ గేవ్ ప్రామిసెస్ టు సూపర్ 6 వీ గేవ్ so many schemes why don't we implement that అని చెప్పి మనం అడగకూడదు అనమాట సో ఇట్లా ఉంటుంది అనమాట ఈయన ఇంగ్లీష్ ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పి చేస్తున్న స్టోరీ అనమాట జబర్దస్త్కి మించిన కామెడీ అంటే అందులో కూడా ఇప్పుడు ఫీల్ మిస్ అయింది కాబట్టి ఎప్పుడన్నా హ్యాపీగా లేనప్పుడు మనసు బాధగా ఉన్నప్పుడు బుర్ర గిర్రలో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు గారి ఇంగ్లీష్ మాటలు పెట్టుకొని వినండి మంచిగా హ్యాపీగా కూల్గా నిద్ర వస్తుంది అన్నట్టు ఇంకా ఈ రైనీ సీజను మాన్సూన్ సీజన్ సెట్టింగ్ కదా ఈ నేపథ్యంలో ఇక దోమలు దండయాత్రలు ఇంక ఇవన్నీ చూడాల్సి వస్తుంది అనమాట మనం రాబోయే రోజుల్లో ఇంకా చాలా రకాల పొలిటికల్ ఈవెంట్స్ పొలిటికల్ జబర్దస్త్ కామెడీ షో లాంటి ఈవెంట్స్ను మనం చూడబోతున్నాం అనమాట అప్పట్లో పెద్దలు చెప్పేటోళ్ళు కదా తింటే గారెలే తినాలి వింటే భాగవతమే వినాలి అని చెప్పి ఇప్పుడు మనం దీన్ని రివర్స్ ఎట్లా చేసుకోవాలంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కూటమి సర్కార్కు చంద్రబాబు సారథ్యం వహిస్తున్న ది గ్రేట్ విజనరీ లీడర్కు సంబంధించిన వ్యవహారాన్ని మాట్లాడుకుంటే తింటే అన్న క్యాంటీన్లోనే అన్నం తినాలి వింటే బాబుగారి ఇంగ్లీషే వినాలి ఇట్లా మార్చుకుంటే మనసు చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉండిపోతుంది అనమాట ఇది బాబుగారి ఇంగ్లీష్ అన్నట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ